Sonam Wangchuk is also one of the anti-national. Kindly know the context and make a story. నువ్వు చెప్పింది కూడా నిజమే బ్రో. నిజంగా నేనొక పెద్ద మిస్టేక్ చేశాను. సోనమ్ వాంగ్‌చుక్‌ని ఒక యాంటీ నేషనల్ కాదు అనుకున్నాను. కానీ ఇప్పుడే నాకు కూడా తెలిసింది. ఆయన ఎంత పెద్ద యాంటీ నేషనలో. అసలు మీకు తెలుసా? లదాఖ్‌లో గవర్నమెంట్ స్కూల్స్ పాస్ పర్సెంటేజ్ 5% నుంచి 75కి పెంచడం. ఇది యాంటీ నేషనల్ పని. డెజర్ట్ లాంటి హిమాలయ రీజియన్స్లో వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఐస్ టూపాస్ క్రియేట్ చేయడం, ఇది కూడా ఒక యాంటీ నేషనల్ పనే. మన సోల్జర్స్ ఎక్స్ట్రీమ్ కోల్డ్లో సర్వైవ్ అవ్వడం కోసం ఈకో ఫ్రెండ్లీ సోలార్ టెంట్లు డిజైన్ చేయడం, అసలు ఎంత డేంజరస్ యాంటీ నేషనల్ యాక్టివిటీ ఇది. అండ్ సోషల్ ఇన్నోవేషన్కి రమాన్ మగససాయ్ అవార్డు గెలవడం, ఇండియా పేరు ప్రపంచం మొత్తం వినిపించేలా చేయడం, ఇది కూడా ఎంత పెద్ద యాంటీ నేషనల్ పనే కదా. ఆగండి, అవ్వలేదు. ఆల్టర్నేట్ యూనివర్సిటీ స్టార్ట్ చేసి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడం, ఇది కూడా మన దేశానికి థ్రెట్టే కదా. మరి ఇప్పుడు చెప్పండి, లాస్ట్ 18 days నుంచి నీట్ పేపర్ లీక్ గురించి స్టూడెంట్స్ కోసం నిరాహార దీక్ష చేయడం, అది ఇంకొక యాంటీ నేషనల్ పని. నిజం చెప్పాలి అంటే ఈరోజు యాంటీ నేషనల్ అనే వర్డ్కి మీనింగ్ మారిపోయింది. క్వశ్చన్ అడిగితే యాంటీ నేషనల్, ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడితే యాంటీ నేషనల్, స్టూడెంట్ కోసం నిలబడితే యాంటీ నేషనల్, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తే యాంటీ నేషనల్. మన దేశం కోసం డెకేడ్స్గా పనిచేసిన ఒక సైంటిస్ట్ని ఎవిడెన్స్ లేకుండా ఒక కమెంట్తో యాంటీ నేషనల్ అని స్టాంప్ వేయడం, అది మన బిగ్గెస్ట్ ప్రాబ్లం. దేశభక్తి అంటే గవర్నమెంట్ని బ్లైండ్గా సపోర్ట్ చేయడం కాదు. దేశభక్తి అంటే దేశం బెటర్ అవ్వాలని కోరుకోవడం. మీరే చెప్పండి, ఇలాంటి మనిషిని యాంటీ నేషనల్ అని పిలవడం కరెక్టా, లేక మన వర్డ్స్ వాల్యూని మనమే తగ్గించుకుంటున్నామా? కొంచెం ఆలోచించండి.